వారణాసి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 2 డేస్ దాటింది. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఒకటే డౌట్. ఏం రాయాలి? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ థాట్ ఇట్ సెల్ఫ్ చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎన్ని సార్లు ఎన్ని పర్ముటేషన్ కాంబినేషన్స్ థింక్ చేయాలి? రామాయణానికి, రియల్ వరల్డ్‌కి, శివుని యుగానికి ప్యారలల్స్ డ్రా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ఒక థాట్‌ని ఐ థింక్ రాజమౌళి గారు ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ ట్రైలర్ చూసాక నాకెలా అనిపించిందో నేను చెప్తున్నాను. ప్రతి యుగంలో ఒక ధైర్యమైన కథ జన్మిస్తుంది. వారణాసి అలాంటి కథ. ఆధునిక ప్రపంచంలో జన్మించిన ఒక మనిషి, ఇక్ష్వాకపు వంశపు చివరి సంతతి. తన రక్తంలో శ్రీరాముడి ప్రతిధ్వని ఉన్నా తనకి తెలియని వంశగాథ. కానీ విధి తన సమయం వచ్చినప్పుడే ఒక మేల్కొల్పుని పంపిస్తుంది. అక్కడే ప్రవేశిస్తాడు కుంభ. విజ్ఞానంలో మహామేధావి, శక్తిలో అహంకారి, ధనంలో కుబేరుడు. కానీ కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని ఒక మనిషి. ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ వీల్ చైర్ మీద తిరుగుతూ ఉంటాడు. కుంభకర్ణుడి ఆధునిక వంశస్థుడు. చరిత్ర తన వంశాన్ని అవమానించిందని భావించిన మనిషి అసుర మహిమను తిరిగి తెస్తానని సంకల్పిస్తాడు. తన ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడానికి దొరికే సంజీవని కోసం ప్రపంచం అంతా వెతుకుతాడు. కానీ అది లభించదు. సో అప్పుడే కాలాన్ని చీల్చే యంత్రాన్ని నిర్మిస్తాడు, ఈ టైం మెషిన్. త్రేతాయుగం నుంచి అస్త్రాలు లాగుతాడు, సంజీవని సంపాదిస్తాడు. అస్త్రాన్ని రాక్షస రక్తం రిజెక్ట్ చేస్తుంది. ఆ క్షణంలో అస్త్రాలు మరొక దారిని ఎంచుకుంటాయి. ఆ శక్తి ఎక్కడికి ప్రయాణిస్తుందంటే ఆధునిక ఇక్ష్వాకపు వంశకు చెందిన వారసుడి వైపు. అతని లోపల నిద్రిస్తున్న రాముడు మేల్కొంటాడు. అతనే రాముడు. ఇది అతని పునర్జన్మ. కానీ మేలుకొని వస్తుంది ఒక శక్తి కాదు. అతనిలో శివుని రౌద్రం కూడా జ్వలిస్తుంది. రాముడి లాంటి శాంతి శివుడిలోని రౌద్రం శివ తేజస్సుతో కలిసి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మేలుకొల్పును అనుదించే ఒక భూమి ఉంది, వారణాసి. శివుడు నిద్రపోని నగరం, కాలం కూడా నిలిచిపోయే ఘట్టం. ఇక్కడే 2 వంశాల రుణాలు తీరుతాయి. కుంభకర్ణుడి వంశం, ఇక్ష్వాకు వంశం. డెకేడ్స్ క్రితం జరిగిన పాత యుద్ధాన్ని మళ్ళీ కొనసాగిస్తారు. మళ్ళీ ఎదురెదురుగా నిలుస్తారు. ఇది దేవతల యుద్ధం కాదు, వంశాల మధ్య ఉన్న నిత్య సమరం. ఇప్పుడు రంగంలోకి వస్తాడు నిజమైన యోధుడు. రామునిలోని శాంతి, శివునిలోని రౌద్రం ఒకే శరీరంలో ఏకం కావడం. అస్త్రాలను ఆజ్ఞాపించగల ఏకైక జీవి. కుంభ తెరిచిన కాలద్వారాన్ని మూసే బాధ్యత ఇక్ష్వాకు వారసుడిదే. ఇది కాలం మీద నడిచే సమరం, పునర్జన్మల మీద రాసుకున్న కథ. ఈసారి గతం కాదు, భవిష్యత్తుకే పరీక్ష. రాజమౌళి గారు మహేష్ గారిని రాముడిలా చూపిస్తాను అన్నారు. కానీ సినిమాలో ఏమో మహేష్ గారి పాత్ర పేరు రుద్ర. రాముడు రుద్రుడు. ఈ రెండు కొంచెం కాంట్రడిక్టింగ్గా అనిపించింది. రామచంద్రుడి ఆత్మను పోలిన డిమానర్, రుద్ర శక్తి పోలిన రేజ్. ఈ రెండు ఎలా కనిపిస్తాయనేది ఒక పెద్ద ప్రశ్న. పౌరాణికంగా చూస్తే శ్రీరాముడి యుగానికి ముందే శివుడి యుగం అయిపోయింది. రాముడే శివుడిని పూజిస్తాడు. అయితే ఇక్కడ రాముడు ప్లస్ శివుడు ఒకటే అన్నట్టు విజువల్స్ చూసి రావడం ఒక చిన్న సందేహాన్ని కలిగిస్తుంది. శాంతి ప్లస్ రౌద్రం, మానవత్వం ప్లస్ తపస్సు, ధర్మం ప్లస్ లయ, ఇవి ఎలా ఒకే పాత్రలో కనిపిస్తాయి? రాజమౌళి గారు ఎలా చూపిస్తారు అనేది వన్ మోర్ డౌట్. మందాకిని అంటే శివుడి జటాజూటం నుంచి ప్రవహించే గంగ. అయితే మహేష్ గారు రాముడిగా అంటే సినిమాలో మందాకిని అనే పాత్ర ఎవరు? ఆమె గంగ రూపమా, ఒక దివ్యశక్తి ప్రతీక, లేదా రామ శివ తత్వాలను కలిపే ఒక వ్యక్తి లాంటి పర్సన్? సో మొత్తానికి నాకేమనిపించిందంటే రామాయణంలోని తత్వాలు, నేటి ప్రపంచంలోని సైన్స్, శివతత్వంలోని ఆధ్యాత్మికత, ఈ 3 ప్రపంచాల మధ్య ఉన్న అద్భుతమైన ప్యారలల్సే వారణాసి సినిమా. రాముడి శాంతి, శివుడి రౌద్రం, మానవుడి క్లిష్టత, విజ్ఞాన శాస్త్రం యొక్క లోటు, మిథాలజీ యొక్క దివ్యత, ఇవన్నీ ఒక కథలో కలిసే సమయం. ఇదే వారణాసి అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.